Cancer Healer Center, a new beginning. వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రేవంత్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సాయంత్రం 5 గంటలకు ఎస్ఎల్బీసీకి రేవంత్ టర్నల్ ప్రమాద స్థలానికి సీఎం సహాయక చర్యలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి. పనిచేయడం చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు. ఇప్పటివరకు ఎస్ఎల్బీసీకి ఎందుకు వెళ్లలేదు? కులగణనపై సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల చేసి ఓర్వలేక విమర్శలు. పాలనలో రేవంత్ సర్కార్ విఫలం, అందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారన్న లక్ష్మణ్. కూటమి సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతోంది, అందుకే పోసానిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వంపై లక్ష్మీ పార్వతి ఆరోపణలు. రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. విశాఖలో పోలింగ్ బాక్సులకు భారీగా భద్రత. కరీంనగర్లో రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఓట్ల లెక్కింపులకు ఏర్పాట్లు పూర్తి. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ. నంద్యాల జిల్లాలో కలుషిత నీటికి మరొకరు బలి. రామచంద్రుడు నాయక్ వాంతులు, విరోచనాలు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. మహేశ్వరం రావిర్యాలలో ఏటీఎం చోరీ. ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి 30 లక్షలు అపహరణ. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల గాలింపు. ఖమ్మంలో వరుస దొంగతనాలు. గడ్డపార తీసుకుని వచ్చి మరీ చోరీ. పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు. పంజాబ్లో కూల్చివేతలు. బుల్డోజర్లతో డ్రగ్స్ స్మగ్లర్ల ఇళ్లు కూల్చివేత. జలంధర్లో అడ్డుకున్న స్థానికులు. డీలిమిటేషన్ ను అంగీకరించేది లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లను తగ్గించే కుట్ర. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కామెంట్. హర్యానాలో సంచలనం రేపిన కాంగ్రెస్ మహిళా నేత హత్య. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన సర్కార్. రోహ్తక్లోని హిమానీ ఇంటి దగ్గర భారీగా పోలీసులు. హర్యానాలో స్థానిక సంస్థల ఎన్నికలు. కర్నాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకోనున్న కేంద్ర మంత్రి ఖట్టర్. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమీక్ష. రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా. వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. నక్సలైట్ ప్రభావిత ప్రాంతానికి బస్సులు. ఛత్తీస్గఢ్లోని పమేడ్ గ్రామానికి సర్వీసులు. 50 ఏళ్ల తర్వాత తీరిన స్థానికుల కష్టాలు. Cancer Healer Center, a new beginning.